శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతంలో శ్రీరామ చరిత్ర గురించి చెప్పుకుంటాం. నవమ స్కందంలో ఒక గమ్మత్తు చేశారు. నవమి నాడు శ్రీరామచంద్రమూర్తి పుట్టారు. దశమస్కందం ప్రారంభం చేసే ముందు నవమస్కందంలో రామాయణాన్ని చెప్పారు. నవమస్కందంలో రామచంద్ర ప్రభువు సంకీర్తనము విశేషంగా చేయబడింది. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజు గారికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేస్తే సంతానం కలగడానికి ప్రతిబంధకమైన పాపము పరిహరింపబడి యజ్ఞపురుషుడు అనుగ్రహం చేత లభించిన పాయస పాత్రలోని పాయసాన్ని తన ముగ్గురు ధర్మపత్రులైన కౌసల్య, సుమిత్ర, కైకేయికి పంచి ఇస్తే పుట్టినటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కుమారుల యందు మహాధర్మాత్ముడైన శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన కోసమని తాను వివాహం చేసుకున్న సీతమ్మతో కలిసి తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠితుని చేయడం కోసం 14 సంవత్సరాలు అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళి అక్కడ శూర్పణఖ ముక్కు చెవులు కోసి మారీచాది రాక్షసులను పీడమర్చి అక్కసితో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తర్వాత అరణ్యకాండలో కబంధవధ జరిగిన తర్వాత సుగ్రీవుని జాడ తెలుసుకుని సుగ్రీవునితో మైత్రి చేసి వాలిని సంహరించి హనుమ సహాయంతో 100 యోజనముల సముద్రానికి అవల దక్షిణ దిక్కు ఉన్నటువంటి లంకాపట్టణంలో రావణాసురుణ్ణి ప్రమదావనంలో బంధింపబడినటువంటి సీతమ్మ జాడ హనుమ ద్వారా తెలుసుకుని సముద్రానికి సేతువు కట్టి అవతల ఒడ్డుకు చేరి రావణ, కుంభ, కర్ణాది రాక్షసులను తెగటార్చి తిరిగి సీతమ్మను తాను పొంది 11,000 సంవత్సరాలు రామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసి రామరాజ్యము అని పేరు తెచ్చుకుని ఎన్నో అశ్వమేధములు, వాజపేయములు, పౌండరీకములు మొదలైనటువంటి యాగాలు చేసి మనిషి ఎలా ప్రవర్తించాలి అనే దానికి ఒక అద్భుతమైన కొలమానాన్ని ఏర్పాటు చేసి విశేషమైన అవతారము శ్రీరామ అవతారము. ఆ రామచంద్రుని అనుగ్రహం కోసమే పోతన గారి యందు ప్రసరించిన భాగవతాన్ని ఆంధ్రీకరించుటకు తోడ్పడింది. రాముడు, కృష్ణుడు అని ఇద్దరు లేరు కనుక ఆ రాముడే కృష్ణ కథ చెప్పించాడు. దశమస్కందం పూర్వభాగం శ్రీకృష్ణ జన్మము. భాగవతంలో దశమస్కందము ఆయువు పట్టు లాంటిది. ఈ దశమస్కందంలో జీవితంలో తప్పకుండా విని తీరాలి. ఇందులో వ్యాస భగవానుడు కృష్ణ భగవాన్ లీలలను విశేషమైన వర్ణనను చేశారు. పోతన గారు దానిని ఆంధ్రీకరించి మనకి ఉపకారం చేశారు. దశమస్కందాన్ని ప్రారంభం చేస్తూ ఒక్క మాట చెప్తారు. పూర్వకాలంలో భూమి గోరూపంలో స్వీకరించి బ్రహ్మగారి వద్దకు వెళ్ళి ఏడ్చింది. మహానుభావ, భూలోకంలో ఎందరో రాజులు, భూమిపతులని పేరు పెట్టుకుని పరమ దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తున్నారు. ఎంతోమంది అధర్మాత్మలు ఈవేళ భూమి మీద తిరుగుతున్నారు. వారి భారం నాకు ఎలా తగ్గుతుంది? అటువంటి వారి మదమణచి భూమి భారాన్ని తగ్గించవలసింది అని ప్రార్థించింది. భూభారం అనేది తక్కెట్లో పెట్టి తూచే కొలత కాదు. ఎంతమంది బిడ్డలు పుట్టినా తల్లికి ఎప్పుడూ బరువు కానట్లే ఎన్ని ప్రాణులున్నా భూమికి ఎప్పుడూ బరువు కాదు. కానీ ధర్మము తప్పి ప్రవర్తించే మనుషులను చూసి భూమి భారం అని బాధపడుతుంది. అన్నిటినీ సృష్టి చేసింది బ్రహ్మగారే కదా. అందుకని బ్రహ్మగారిని అడిగింది, భారం తగ్గించండి, ఉన్నది నిలబెట్టడం స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కాబట్టి నీవైనా నేనైనా ఆయన ప్రార్థన చేయాలి అని ఆనాడు బ్రహ్మగారు జ్ఞాన నిమగ్నుడై పురుష సూక్తంతో స్వామివారిని ఉపాసన చేశారు. ఆ ధ్యానమునందు ఆయనకు ఒక వాణి వినబడింది. వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మగారు అన్నాడు, భూమి, నీవేమి బెంగ పెట్టుకోవద్దు. స్వామి తొందరలో కృష్ణావతారం స్వీకరిస్తున్నారు. ఈ అవతారము చిత్రమైన అవతారం. స్వామి కళ్ళు ఇంకా తెరవడం కానీ పిల్లవాడిగా స్వీకరిస్తున్నారు. అటువంటి అవతారం స్వామి కళ్ళు ఇంకా తెరవలేని పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షస సంహారం ప్రారంభం చేసేస్తాడు. ఎందరో రాక్షసులు, దుర్మార్గులు మరణిస్తారు. అప్పుడు నీకు భూమి భారం తగ్గుతుంది. దేవతలకు, సురకాంతులను తమ తమ అంశాలతో భూమి మీద జన్మించమని స్వామి ఆదేశించారు. ఆయన యదుకులంలో యాదవుడుగా, పశువులను కాసేవాడిగా జన్మించబోతున్నాడు. జగదాచార్యునిగా లోకానికి జ్ఞానాన్ని ఇస్తాడు అని చెప్పారు బ్రహ్మగారు.
అప్పుడు భూమాత పరమ సంతోషం పొంది తిరిగి వెళ్ళి కృష్ణ పరమాత్మ ఆగమనం కోసమని నిరీక్షణ చేస్తోంది. ఈలోగా భూలోకంలో యదువంశం చెందిన సూరసేనుడు అనే రాజు మధుర రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన కుమారుడే వసుదేవుడు. భోజవంశానికి చెందిన వారు 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒక ఆయన పేరు ఉగ్రసేనుడు, ఇంకొక ఆయన పేరు దేవకుడు. వీరిద్దరూ అన్నదమ్ములు. ఈ 2 అన్నదమ్ముల్లో దేవకుని కుమార్తె దేవకి, ఉగ్రసేనుడు కుమారుడు కంసుడు. అన్నదమ్ముల బిడ్డలు కనుక కంసుడు చెల్లెలు దేవకీదేవిని దేవకీదేవిని సూరసేనునికి వసుదేవునికి ఇచ్చి వివాహం చేశాడు. దశమస్కందం ఉపనిషత్ రహస్యం. దశమస్కందం ప్రారంభంలోనే 1,00,000 టన్నుల ప్రశ్న ఒకటి పడుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోగలిగారంటే మీ హృదయగంధి విడిపోయినట్లే. కృష్ణ జన్మం పరమ పవిత్రమైన ఉపాఖ్యానం. దీనికి దేవకి వసుదేవులకు వివాహం జరిగిన తర్వాత కొన్ని వందల గుర్రాలను, బంగారు ఆభరణాలతో అలంకరింపబడిన ఏనుగులను, కొన్ని వేల రథముల నిండా 100 మంది దాసీజనాన్ని ఏర్పాటు చేసి మహానుభావుడైన దేవకుడు తన కుమార్తె అయిన దేవకి అత్తారింటికి పంపుతున్నాడు. రాజమార్గంలో కొన్ని వేల రథాలను అనుసరించి వెళ్తున్నాయి. దేవకీదేవి రథం బయలుదేరి వెళ్ళడానికి ఇంకా సిద్ధంగా ఉంది. రథాన్ని చోదనం చేయడానికి ఒక సారథి ఉంటాడు. ఇలాంటి సమయంలో అక్కడికి కంసుడు అకస్మాత్తుగా వచ్చాడు. అతనికి చెల్లెలంటే మహాప్రేమ. ఆమె తన తండ్రి గారి సోదరుని కుమార్తె అయినా కంసునికి దేవకీదేవి అంటే చాలా ప్రేమ. ఆయన దేవకీదేవి రథం నడపడానికి సిద్ధపడ్డారు. అందరూ సంతోషించారు. తానే చెల్లెళ్ళన్నీ అత్తవారింట్లో దింపుతానని గుర్రముల పగ్గాలు పట్టుకున్నాడు. వెనక దేవకీ వసుదేవులు కూర్చున్నారు. రథం వెళ్ళిపోతోంది. అప్పుడు అశరీరవాణి కొన్ని మాటలు పలికింది. ఆ అశరీరవాణి చాలా గమ్మత్తైన మాట. శరీరం ఉంటే వాణి ఉంటుంది. వాణి ఉన్నది అంటే అది శరీరంలోంచి వస్తున్నది అని గుర్తు. కనీసం ఎదురుగుండా నామరూపాలతో ఏదైనా ఉండాలి. మనుష్యుడు లేకుండా మాట ఉండదు. కానీ ఇక్కడ శరీరం లేదు కానీ మాట వినపడుతోంది అంటున్నారు. అది చిత్రం. ఆ అశరీరవాణి ఏమని పలికిందంటే తలోదరి అంటే పైకి కనపడని కడుపు వంటిది. కొంతమందికి కడుపు పైకి కనపడదు. అసలు కడుపు ఉందా లేదా అనే అనుమానం ఉన్నట్టు ఉన్నవాళ్ళని తలోదరి అంటారు. అసలు కడుపు లేనట్లుగా శుష్కించిన కడుపులో కనపడుతుంది. ఈ కడుపులో 8 పుట్టబోతున్నారు. వారిలో 8వ వాడు కంసుడిని చంపబోతున్నాడు. ఆవిడ చక్కగా వసుదేవుడిని వివాహం చేసుకుని రథం ఎక్కి వెళ్తోంది. ఆవిడ మెచ్చుకోవడానికి చెల్లి సంతోషం కోసం పిచ్చివాడా రథం నడుపుతున్నావు కానీ ఈమె 8వ గర్భం నిన్ను చంపేస్తుందని అశరీరవాణి పలికింది. ఇప్పటి వరకు కంసుడు పరమ ప్రేమతో ఉన్నాడు చెల్లెల మీద. ఆకాశంలోంచి ఈ మాట వినపడగానే వెంటనే రథం ఆపాడు. కిందకి దిగాడు. కళ్ళు ఎర్రబడిపోయి గుడ్లు తిరిగిపడుతున్నాయి. అపారమైన కోపం వచ్చేసింది. తన ఎడమ చేతిలో చెల్లెలు కొప్పు పట్టుకుని రథం నుండి కిందకు లాగేశాడు. పొర నుండి కరవాలం తీసి ఆమెను నరికేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆ సమయంలో వసుదేవుడు ఇలా మాట్లాడాడు. ఇది చాలా గమ్మత్తైన సన్నివేశం. ఇలా జరుగుతుందని ఎవరు ఊహించరు. రథం నడుపుతున్నవాడు బావమరిది తన చెల్లెల్నే లాగేసి చంపేస్తాడని కానీ ఆ అశరీరవాణి పలుకుతుందని కానీ వసుదేవుడికి కలగం లేదు. ఇలాంటప్పుడు కూడా ఏమీ కంగారు పడకుండా వసుదేవుడు ధర్మం తప్పకుండా చాలా పెద్ద మనిషిగా తాను అప్పుడు మాట్లాడిన మాట తాను తప్పలేని మాట అయ్యేటట్టుగా మాట్లాడడం అంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈశ్వరానుగ్రహం లేనివాడు అలా మాట్లాడలేడు. ఆయన ఎంత గొప్పగా మాట్లాడాడో వసుదేవుడు చూడండి. ముందు కంసుడి అనుగ్రహం కోసమని బతిమాలాడు. ప్రపంచంలో పరమ పవిత్రమైన సంబంధంలో ఉన్న అన్న అనిపించుకున్న రక్త సంబంధం ఒకటి. అన్నగా పుట్టినవాడికి ఒక మర్యాద ఉంటుంది. ఎప్పుడూ కూడా తన బావగారు బతికి ఉండాలని కోరుకోవాలి. బావమరిది బతక కోరతాడు అని ప్రపంచంలో ఒక సామెత కూడా ఉంది. నీవు అన్నవి కాబట్టి రథం తోలడానికి వచ్చావు కాబట్టి నీ చెల్లెల్ని సంతోషపెట్టాలి. చక్కని మాటలు 4 మాట్లాడాలి. కానీ నువ్వేమంటున్నావు? చంపేస్తానని అంటున్నావు. గాలి మాటలు నమ్మి చెల్లెల్ని చంపేస్తావా? రేపు ప్రపంచం నిన్నేమంటుంది?
అరవీర పరాక్రమం కలిగినవాడు, భోజవంశంలో పుట్టినవాడు అయినటువంటి కంసుడు ఒక చెల్లెలు 8వ గర్భం వల్ల చచ్చిపోతాడని గాలిమాట విని ఇంకా పాదముల పారాడని ఆడపిల్లను చంపేశాడని లోకం చెప్పుకుంటుంది. అది ఎంత మహాపాపం! అందుకని తొందరపడకుండా చంపకు, నిన్ను అభ్యర్థిస్తున్నాను అన్నాడు. అప్పుడు కంసుడు, అది బిన్నుల మోతో అధికార వాక్యమో నాకు అనవసరం. ఈమె కడుపున పుట్టిన 8వ పిల్లాడి వల్ల నాకు ప్రాణహాని అని నాకు వినపడింది, అందుకని నేను చంపేస్తానన్నాడు. అప్పుడు మళ్ళీ వసుదేవుడు అన్నాడు, నీ అదృష్టం కొద్దీ నీ చావుకి ఒక కారణం తెలిసింది. ఒకవేళ నీవు ఈమెను చంపేశావనుకో, నీకు చావు రాకుండా ఉంటుందా? చెల్లెల్ని చంపిన పాపానికి అధోగతికి వెళ్ళిపోతావు. కాబట్టి నీ చెల్లెల్ని విడిచిపెట్టాయి అన్నాడు. ఎంత గొప్ప వేదాంతం చెబితే మనసు మారే అవకాశం ఉంటుందో దాన్ని వసుదేవుడు చెప్పాడు. 7 రోజులు వినేది సుఖబ్రహ్మ పరీక్షితుకు చెప్పాడు. 7 క్షణంలో వినేది వసుదేవుడు కంసునికి చెప్పాడు. కానీ వాని మనస్సు మారలేదు. అప్పుడు కంసుడు అన్నాడు, నేను అలా విడిచిపెట్టను. నువ్వు చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు. నేను మరణాన్ని అంగీకరించను, దేవకిని చంపేస్తానన్నాడు. ఇప్పుడు వసుదేవుడు ఆలోచించాడు. ఉన్నది ఉన్నట్టు చెప్తే కంసునికి తలకి ఎక్కటం లేదని భావించాడు. ఇప్పుడు తాను ఒక ధర్మం నిర్వర్తించాలి. తన భార్యను ఎలాగైనా రక్షించుకోవాలి. జ్ఞానబోధ చేస్తే వీరి బుద్ధి ఎక్కటం లేదు. ఎలాగైనా తన భార్యను రక్షించుకోవాలని అసత్యం చెప్పకూడదు, సత్యమే చెప్పాలి. కానీ అది కంసుని మనస్సుకి నచ్చేదిగా ఉండాలి. ముందు అసలు నేను తక్షణం చేయవలసిన పని దేవకీదేవి ప్రాణాలను రక్షించడం అనుకుని, బావా, అయితే నీకు ఒక మాట చెప్తాను. నీ చెల్లెలికి పుట్టిన 8వ వాంచేది కదా నీవు మరణించగలవని అనుకుంటున్నావు. కాబట్టి ఈ దేవకీదేవి గర్భం నుండి పుట్టిన ప్రతి పిల్లాడిని పుట్టగానే తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను. వాడిని నువ్వు చంపేయి, అప్పుడు నీకు మృత్యువు రాదు కదా. అంతేగాని నీ చెల్లిని చంపడం ఎందుకు? పాపకర్మ కదా. నీ మృత్యుహేతువుని నువ్వు చంపుకున్నట్లే. ప్రపంచం నిన్ను తప్పు పట్టదు. నువ్వు ధర్మం తప్పనక్కర్లేదు, నేను ధర్మం తప్పనక్కర్లేదు. ఆమెను విడిచిపెట్టు అన్నాడు. అప్పుడు కంసుడు, ఇదేదో బాగానే అనుకుని మీ ఇద్దరూ హాయిగా అంతఃపురానికి వెళ్ళండి అని రథం విడిచిపెట్టి వెళ్ళాడు. దేవకీ వసుదేవులు ఎంతో సంతోషంగా ఉన్నారు.